ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లి వైద్యశాలలో పంచరత్న ప్రీమిక్స్ దాల్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఇలా 5 పప్పులను ఉపయోగించి ఈ ప్రీమిక్స్ దాల్ తయారు చేసుకునే విధానం ఏంటో ఈ రెసిపీలో మన ప్రేక్షకులు చూపిద్దామా? ఈ మధ్య అన్ని ప్రీమిక్స్లు అమ్ముతున్నారు కదమ్మా మార్కెట్లో. రకరకాలుగా అసలు మనకు అనుకున్నట్టు పోషకాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఇంకేం కలిపారో నిల్వ ఉండటానికి కూడా తెలియదు. మనం స్వయంగా చేసుకుంటే మంచిది కాబట్టి ఈ 5 రకాల పప్పుల్లో అన్నిట్లో దగ్గర 25% ప్రోటీన్ ఉంటుంది. అలాంటి 5 రకాల హై ప్రోటీన్ పప్పుల్ని కలిపి మనం ఎలా ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే మీరు ఇన్స్టెంట్గా కావాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ నానపెట్టుకునో రుబ్బుకున్న శ్రమ లేకుండా ప్రీమిక్స్ కలిపేసుకుని చక్కగా అట్టు వేసుకోవాలన్నా రొట్టె వేసుకోవాలన్నా ఎంతో సింపుల్గా ఉంటుంది. అలాంటి దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. పంచరత్న ప్రీమిక్స్ దాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 2. ముందుగా ప్రీమిక్స్ పంచరత్న దాల్ తయారు చేయడానికి ఒక బాండీ తీసుకుని అందులో ఎర్ర కందిపప్పు, శనగపప్పు, పొట్టు తీయని మినపప్పు, పొట్టు తీయని పెసరపప్పు, ఎండుమిరపకాయలు 2. ఈ 5 పంచరత్న పప్పుల్ని మనం వేసేసి సన్న సెక మీద మెల్లగా కలుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లో పోసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకుంటాం. అలా పొడిని బాటిల్లో పోసి దాచేసుకుంటాం. ఇక దాల్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక చిన్న పప్పు వండుకునే పాత్ర పెట్టేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, అందులో పసుపు, కొద్దిగా పాలకూర, వీటన్నిటిని కొంచెం నీళ్లు వేసేసి మంట పెంచేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. పంచరత్న ప్రీమిక్స్ దాల్ పొడి మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని 3 టేబుల్ స్పూన్లు ఒక పాత్రలో వేసేసి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి ఉండలు లేకుండా నీళ్లు పోసి అట్లా కలిపేసేయాలి. ఇక్కడ గడ్డలు కట్టకుండా ఉండాలి కాబట్టి అట్లా బాగా కలిపేసిన తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు, ఆకుకూర ఉడికిన తర్వాత ప్రీమిక్స్ దాల్ వాటర్ని అందులో పోసేస్తాం. ఉడికేసరికి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పప్పు అక్కడ పొడిగా ఉంది, నీటిని పిలుచుకుని ఉబ్బేసరికి చిక్కగా అవుతుంది, దగ్గరకు వస్తుంది అనమాట. ఉడికించవలసిన పని లేకుండా తక్కువ టైంలో ప్రీమిక్స్ దాల్ పౌడర్తో ఆకుకూర పప్పు చేసేసుకోవచ్చు. ఇలాంటిది పెట్టుకుంటే ఇంట్లో ఆడవారు లేక ఆరోగ్యకరంగా మీరు వండుకునే మగవారు కానీ సింగిల్గా బయట ఎక్కడన్నా రూమ్స్ తీసుకుని ఉండేవారు కూడా ఇట్లాంటి కాస్త కరెంట్ స్టవ్ ఒకటి పెట్టుకుంటే సింపుల్గా ఇట్లాంటి అన్నీ వేసేసుకుని బయట ఆహారాలకు వెళ్లకుండా సింపుల్గా మేనేజ్ చేసేయచ్చు అనమాట.